ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి. కృపగలిగిన మా తండ్రి, దయామయుడైన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ మంచి దినము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇప్పుడు మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము హేతువేమి అనే అంశములో నుండి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక 3-4 విషయాలు దైవ లేఖనాల నుంచి మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు దేవుని వాక్యం చదువుకుందాం. కయీనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? ప్రియులారా, ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదాము అవ్వలను దేవుడు ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాని పేరు హేబేలు. వీళ్ళిద్దరూ దేవుని సమూహమునకు ఒకరోజు అర్పణము తీసుకొచ్చారు. కయీను అర్పణము తీసుకొచ్చాడు, హేబేలు కూడా అర్పణం తీసుకొచ్చాడు. హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్యముంచాడంట. కయీను అతని యొక్క అర్పణాన్ని దేవుడు లక్ష్యముంచలేదు. ఎప్పుడైతే దేవుడు కయీను తీసుకొచ్చిన దానిని అంగీకరించలేదో కయీను ముఖము చిన్నబుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతని ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావు ఏమి? అంటే హేతువేంటి అంటే, ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తే అతడు చేసినటువంటి ఒక పాపాన్ని బట్టి అతడు ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఎవరైతే దేవునికి ఇష్టము కానిది చేస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టము కానిటువంటి యొక్క ప్రవక్తను కలిగి ఉంటారో వారు ముఖాలు ఖచ్చితంగా చిన్నబోతాయి అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము. కయీను ముఖము చిన్నబుచ్చుకున్నాడు, హేబేలు సంతోషముతో ఉన్నాడు. కారణం ఏంటంటే హేబేలును దేవుడు అంగీకరించాడు, అతని అర్పణను అంగీకరించాడు. ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఏది చేస్తున్నామో మనం చేస్తుంది అది దేవుడికి అంగీకారముగా ఉండాలి. మనము చేసే భక్తి, మనము మాట్లాడుతున్న మాట, మనం చేసే ప్రార్థన, మనము దేవుడికి అర్పించేటువంటి అర్పణము కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి. మనకి తోచినట్లుగా, మనకి నచ్చినట్లుగా మనము చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాము. కయీనుకి మిక్కిలి కోపం వచ్చిందంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా తన సొంత ఉద్దేశముతో అతడు చేసినప్పుడు దేవుడు అంగీకరించకపోతే ఏమొచ్చిందంటే అతడికి మిక్కిలి కోపం వచ్చింది అనే మాట మనం చూస్తాం. అయితే దేవుడు అంటాడు, హేతువేమిటి? ముఖం చిన్నబుచ్చుకోవడానికి హేతు ఏంటనంటే అతడు దేవునికి ఇష్టము కాని పని చేయటమే దానికి హేతువా? అదే పాపం,
అంటాడు, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకునవా, అంటే నువ్వు మంచి చేస్తే తల ఎత్తుకునవా అంటున్నాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా తమకిష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ, తమకిష్టమైన రీతిలో మాట్లాడుతూ, ఏవేవో చేస్తూ మరలా ముఖాన్ని చిన్నబుచ్చుకుని మేము చాలా బాగున్నామని చెప్పుకునే వాళ్ళు నేటి సంఘాలలో మనకి కనబడుతూ ఉన్నారు. ఇది మార్పు చేసుకోవాలని ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యేను, ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు? ఆలోచించావా? దేవుడు కోరుకునేటట్లుగా, దేవుడు అంగీకరించేటట్లుగా మన ప్రవర్తన, మన అర్పణము ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ భాగములో మనము నేర్చుకోవాలి. ప్రియులరా, కయ్యేను ముఖము చిన్నపుచ్చుకోవటానికి హేతు ఏంటనంటే అతడు తెచ్చిన అర్పణని దేవుడు అంగీకరించలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, హేబేలు దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. హేబేలు దేవుడు కోరుకునేటట్లుగా అర్పణము తెచ్చి అర్పించాడు. కానీ కయ్యేను మాత్రము ఆ పని చేయలేదు. అయితే అది అతనికి పాపముగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనం చూసినట్లయితే మరొక కారణాన్ని పరిశుద్ధ లేఖనములో మనం చూద్దామండి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము మనం ఒక్కసారి 4వ వచనాన్ని దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి? సంగతి నాకు తెలియచెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబిషాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. ప్రియులారా, ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు రెండవది, చిక్కిపోవటానికి హేతువు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, పాపపు ఆలోచనల బట్టి, పాపపు స్వభావాన్ని బట్టి అతడు చిక్కుపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు అనేటువంటి రాజుగారికి కొంతమంది కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో మరి బైబిల్లో లెక్కింపబడిన పేర్లు 19 పేర్లు ఉన్నాయి. అయితే ఈ దావీదు భక్తుడికి ప్రథమగా పుట్టినటువంటి కుమారుడు అమ్నోను. ఈ అమ్నోను అనేటువంటి వ్యక్తి తన పినతల్లి అయినటువంటి తామారును చూచాడు. ఆ తామారు చాలా అందమైన వ్యక్తి. ఎంత అందమంటే ఈనాటి కాలంలో పోటీ పెట్టినట్లుగా ఆనాడు పోటీ పెట్టి ఉంటే గనక ఆమె ప్రపంచ సుందరి అనేటువంటి టైటిల్ ఖచ్చితంగా ఆమె గెలుచుకుని ఉండేది. ఈ తామారు చాలా అందంగా ఉంది. తామారు అమ్నోనికి పిన్ను కూతురు. గమనించండి, ఈ తామారును చూచాడంట అమ్నోను. చూచి ఏం చేశాడు? అతడంట ఆమెను చూచి మోహించి అనే మాట మనం చూస్తున్నాం. మోహించి అతడు ఆమె మీద మనసు పెట్టుకుని ఏ విధంగా ఆ వ్యక్తిని లోపర్చుకోవాలా అనేటువంటి ఆ చెడ్డ ఆలోచనలతో అతడు ఉన్నాడు. మనశ్శాంతి లేనివాడై అతడు దినదినము క్షీణించిపోతున్నాడు, దినదినము చిక్కుపోతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఈ అమ్నోను యొక్క పెదనాన్న యొక్క కుమారుడు అతని దగ్గరికి వచ్చాడండి. అతని దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు, రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటానికి హేతు ఏమిటి, కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నా సహోదరి అయినటువంటి తామారును మోహించి ఉన్నాను, ఆమెను బట్టి నేను ఇలా చిక్కుపోతున్నాను అని చెప్పాడు. ప్రియులారా, గమనించండి, అమ్నోను తన జీవితంలో అతడు తీసుకున్న నిర్ణయము అతని ఆత్మీయ జీవితాన్ని ఎంత బలహీనపరుస్తుందో మనం ఇక్కడ చూడొచ్చండి. నేటి క్రైస్తవ సంఘములో కూడా చాలామంది ఆత్మీయ జీవితములో ఎదగకపోవటానికి కారణం, ఆత్మీయ జీవితములో అభివృద్ధి చెందకపోవటానికి గల కారణం, ఆత్మీయ జీవితములో అంతకంతకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఈ బలహీనతలు కొంతమందిలో ఉన్నాయి.
శారీరకమైన బలహీనతలు ఉన్నాయి. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో కూర్చుంటారు, దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటలు వింటారు. అయితే వారి జీవితంలో దేవుని బిడ్డలారా వాక్యమునకు చోటు ఉండదు అనేటువంటి విషయాన్ని మనము దేవుని బిడ్డలారా మనం గమనిస్తూ ఉంటాం. యేసు ప్రభుల వారు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. విత్తేవానికి ఉపమానం చెప్పి, ఇదిగో మనుష్య కుమారుడు విత్తనాలు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయినవి. కొన్ని విత్తనాలు ఇదిగో ముళ్ళ పొదల్లో పడ్డాయి, అది ఎదిగినాయి కానీ ముళ్ళు వాటిని అణిచివేసినవి అన్నాడు. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, అక్కడ మొలకెత్తినవి కానీ మన్ను లోతుగా లేదు కాబట్టి అవి ఎండిపోయినవి అన్నాడు. కొన్ని విత్తనాలు మాత్రమే మంచి నేలను పడ్డాయని ప్రభువారు తెలియచేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, చిక్కిపోవటానికి కారణం పాపపు యోచన, ఎండిపోవటానికి గల కారణం దేవుని బిడ్డలారా వేరు లేకపోవటం, అక్కడ నీరు లేకపోవటం, వాక్యము లేకపోవటం. నేటి సమాజములో సంఘాల్లో మనం తీసుకున్నట్లయితే బయట ప్రపంచాన్ని దేవుని బిడ్డలారా మనము పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్నటువంటి విశ్వాస జీవితంలో కూడా మనం తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఎండిపోయేటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. చల్లారిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం, నిర్జీవ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎండిపోతున్నావు, ఎందుకు చిక్కుపోతున్నావు అంటే పాపపు యోచన, దేవుని భయం లేదు, దేవుని వాక్యమని నీరు లేదు, అందుకే చిక్కుపోవటం, అందుకే ఎండిపోవటం అనేది జరుగుతుంది. రాజకుమారుడికి ఏమైనా తక్కువ? రాజకుమారుడికి దేవుని బిడ్డరా ఏ లోటు లేదు కదా, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ అతడికి లేనిది ఏమిటి అంటే దేవుని భయం, అతడికి లేనిది ఏమిటి అంటే ధర్మశాస్త్రం, అతడికి లేనిది ఏంటి అంటే ఉపదేశం, అతడికి లేనిది ఏంటంటే దేవుని సేవకులతో సహవాసం. ఈ రోజు చాలా మంది దేవునితో సహవాసము లేదు, దైవజనులతో సహవాసము లేదు, సంఘ సహవాసము లేదు, ఆత్మీయ జీవితంలో ఎదక్కోకుండా దేవుని బిడ్డలారా ఈనాడు అనేక మంది చిక్కుపోతూ ఉన్నారు, బలహీనలైపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపపు ఆలోచనలతో ఉన్నావా? పాపపు స్వభావం కలిగి ఉన్నావా? పాపపు చూపు కలిగి ఉన్నావా? అయితే నువ్వు ఎంత మాత్రము ఆత్మీయంగా ఎదగలేవు. దేవుని బిడ్డ, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు పుష్టిగా ఉండాలి, నీవు శక్తిని పొందాలంటే నువ్వు నిశ్చయముగా పాపపు ఆలోచనలు విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధానములో వాక్యమునకు చోటిచ్చి యోగ్యత కలిగి యోగ్యుడివై యోగ్యురాలువై దేవుని వాక్యమును విని బలము పొందుకుని శక్తిని పొందుకుని నీవు శత్రువుని ఎదిరించాలి. కానీ నువ్వు ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉండటానికి వీలు లేదు అని దేవుని యొక్క లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అమ్నోను చిక్కుపోతూ ఉన్నాడు. యెహోనాదాబు అంటున్నాడు, చిక్కుపోవటానికి హేతువు ఏమి అంటే నేను మోహించాను అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట! ఈనాడు దేవుని బిడ్డలారా దేవుని ఎరగినటువంటి ప్రజలే ఒకవేళ బెటర్ ఏమో అన్నట్లుగా నేటి దినాలలో నామకార్థమైన క్రైస్తవులు ఈనాడు బ్రతుకుతూ ఉన్నారండి. భయం విడిచి త్రాగుతున్నారు, భయం విడిచి తిరుగుతున్నారు, భయం విడిచి పాపం చేస్తున్నారు, భయం విడిచి దేవుని నామానికి అవమానకరమైన జీవితాన్ని ఈరోజు జీవించే అనేక మంది స్త్రీ పురుషుల్ని సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పేరు పెట్టుకుని సమాజంలో తిరుగుతున్నవారు ఎందరో ఉన్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎందుకు చిక్కుపోతున్నావు, ఎందుకు ఎండిపోతున్నావు? ఎండిపోవటానికి గల కారణం అక్కడ మన్ను లేదు, రాతి గుండె, కఠినమైన మనసు, మనస్సాక్షి వాత వేయబడింది. దేవుడు మాట్లాడుతున్నా, దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నా, తోటి విశ్వాసం ద్వారా దేవుడి హెచ్చరిక చేస్తున్నా వినకుండా, మార్పు చేసుకోకుండా చేసే పనులన్నీ చేస్తూ వాక్యానికి విరోధమైన జీవితం జీవించి నేను బాగానే ఉన్నాను. ఇలాంటి వాళ్ళని ఎవరైనా మార్చగలరండి? ఇలాంటి వాళ్ళని ఎవరైనా మార్చగలరా? నేను మారాలి, నేను మార్పు చెందాలి, నేను నా కఠిన హృదయాన్ని మార్చుకోవాలి, విశ్వాసము లేని నా దుష్ట హృదయాన్ని నేను మార్చుకోవాలి అనే తలంపులోనికి నువ్వు రాగలిగితే వాక్యము నీలో పనిచేస్తుంది. అమ్నోను చిక్కుపోవటానికి కారణం మోహపు జీవితం,
కామ కోరికలు, పాప తలంపులు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కలవరం. యవనస్తులారా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా ఎదగవలసిన నీవు, మానసికంగా ఎదగవలసిన నీవు చిక్కుపోతున్నావా పాపపు కోరికలతో? ఆలోచించు. అమ్నోను అనేవాడు వచ్చేం చేయాలండి? ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, అరే నీకు బుద్ధుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది? నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎరిగి ఉన్నవాడు కదా. ఏం చెప్పింది ధర్మశాస్త్రం? నీ సహోదరికి హాని చేయొద్దు అని బైబిల్లో వ్రాయబడింది కదా. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని గద్దించడానికి బదులు యెహోనాదాబు, నీవు రోగమైనట్టు వేషము వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. ఏ వేసుకోమని చెప్తున్నాడండి ఇతడు? వేషము వేసుకో, రోగి అయినట్టు వేషం వేసుకో. అందుకే మొదటి కీర్తనలో దావీదు భక్తుడు చెప్తాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక అంటాడు. ఈ యెహోనాదాబు కూడా వీడు దుష్టుడు, దుష్ట ఆలోచనిస్తున్నాడు. అమ్నోను దుష్ట తలంపు, పాపపు యోచనలు కలిగి ఉంటే వాటిని బలపరుస్తూ ఉన్నాడు. గద్దించడానికి బదులు, బుద్ధి చెప్పడానికి బదులు దేవుని యొక్క వాక్యం అంటుంది, నేడు అనబడిన సమయం ఉండగానే మీరు ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోండి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. బుద్ధి చెప్పి గద్దించవలసిన వాడు, ఖండించవలసిన వాడు, సరిచేయవలసిన వాడు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు. చూడండి, నిజంగా ఎంత బాధ అవుతుందంటే, కలకత్తా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ ఇంకొక సంవత్సరం ఉంటే ఆమె డాక్టరేట్ని తీసుకుని వచ్చి కొన్ని వేల మందికి ఆమె వైద్యాన్ని అందించేటువంటి స్థితిలో ఉన్న బిడ్డ ఎన్ని కలలు కన్ను ఉంటుందో, కన్న తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడి ఆ బిడ్డను చదివించారో. కామాంధులు, దుర్మార్గులు పొడిచి రాంబాంధులు ఏ విధంగా చంపుకు తింటాయో ఆ యవ్వన బిడ్డ జీవితాన్ని అలా సమూలముగా నాశనం చేసినట్లుగా మనం మీడియాలో చూసాం, పేపర్లో మనం చదివాం. ఎంతటి భయంకరమైనటువంటి ఒక ఘోరాతి ఘోరమైన పాపం. నేను అనుకుంటాను, నిజంగా వీళ్ళకి మానవత్వం ఉందా? వీళ్ళకి నిజంగా అక్క చెల్లి ఆ మమకారం నిజంగా ఉందా? ఎంత ఘోరమో కదా, ఎంత ఘోరమో కదా. దేవుని యొక్క సన్నిధిలో చూడండి ప్రియులరా, ఎంత వ్యతిరేకమైనటువంటి పాపపు ఆలోచనలు కలిగి ఉన్నాడో అమ్నోను. దాన్ని ఏ విధంగా బలపరుస్తున్నాడో చూడండి. ఎలాంటి స్థితి దేవుని సంఘములో ఎక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకే అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా కూడా అది పాడు చేస్తుంది అన్నాడు. ఈరోజు ఒక చిన్న పాపపు ఆలోచన నీ మనసులోకి వచ్చినప్పుడు దాని వెంటనే నువ్వు తీసివేసుకోవాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కన్ను నేను అభ్యంతర పరిస్థితి దాన్ని పెరికివేయి, నీ కుడి చేయి నేను అభ్యంతర పరిస్థితి నరికేయి, నీ కాలు నేను అభ్యంతర పరిస్థితి నరికేయి. 2 కన్నులు కలిగి, 2 పాదాలు కలిగి, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే అంగవైకల్యం కలిగి నువ్వు స్వర్గానికి రావటం మేలు కదా అన్నాడు. అంటే నీలో చెడ్డ తలంపులు పుట్టినప్పుడు, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాలని నీ పాదం అనుకుంటున్నప్పుడు ఆ ఆలోచన తీసివేయి. చూడకూడని దృశ్యం చూస్తున్నప్పుడు ఆ ఆలోచన తీసివేయి. నీకు చెడ్డ తలంపు నీలో పుట్టనివ్వకుండా నువ్వు చేసుకో. దేన్ని కూడా నీవు అపవిత్రంగా తాకుండా నీ యొక్క మనసులోకి వచ్చిన ఆలోచన నీ చేతి తాకోకుండా దాన్ని తీసివేయమని నా ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. అమ్నోనికి యెహోనాదాబు అంటున్నాడు, రోగమైనట్టు వేషము వేసుకుని మంచం మీద ఉండు. వేషం. 2 రకాలైన జీవితాలు. ఎంతకాలం జీవిస్తావు? 2 రకాలైనటువంటి జీవితాలు. లోపలుంటే మందిరములో ఒక రకంగా, బయటికి వెళితే ఒక రకంగా, మనుషులుంటే ఒక రకంగా, మనుషులు లేకపోతే మరొక రకంగా. ఎంతకాలము జీవిస్తావు? ఎంతకాలము జీవిస్తావు? దేవుని బిడ్డలారా, నేటి సమాజంలో మనం చూస్తున్నప్పుడు ఈ 2 రకాలైనటువంటి జీవితాలు, ఈ దేవుని బిడ్డలారా, ఈ వేషధారణ జీవితం బహు ఘోరముగా ఈనాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం.
బాధాకరమైన విషయం ఏంటంటే బయటివి లోపల సంఘములోను కూడా ఈరోజు రావటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. 2 చేతులు జోడించి కోరుతున్నాను, నువ్వు నిజంగా మారు మనసు పొంది నీ బిడ్డలకి నువ్వు మాదిరికరంగా జీవించు. అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే ఆశీర్వాదం. నీ బిడ్డలకి మాదిరికరంగా జీవించు. ఎంతకాలం ఇంకా పాపములో ఉంటావు? ఎంతకాలం ఇంకా వేషధారణ జీవితం జీవిస్తావు? ఎంతకాలం ఇంకా ఆ పాపపు కోరికలతో ఉండి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెడతావు? ఎంతకాలం దైవజనుడు నీ కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థించి నీ కొరకు ఉపవాసం ఉండి నీ కొరకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ వాక్యము నిష్ఫలమయ్యేటట్లుగా ఎందుకు చేస్తావు? ఆలోచించు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హేతు ఏంటి? ముఖము చిన్నపుచ్చుకోవడానికి హేతు ఏంటి? అతడు తేవలసిన అర్పణం తేకూడని అర్పణం తీసుకొచ్చాడు. రెండవది, చిక్కుపోవటానికి కారణం ఏమిటి? పాపపు యోచనలు. ఆ వేషము వేసుకుని తన యొక్క సహోదరి యొక్క జీవితాన్ని పాడు చేయటానికి దేవుని బిడ్డలారా అతడు కంకణము కట్టుకున్నాడు. నీలో చెడ్డ తలంపు రాకుండా చేసుకో. ప్రభువా, ఆలోచనలు నాకు రాకుండా చేయను ఆయన. ఏ పాపము నన్ను ఏలనీయొద్దయ్యా. దురాభిమాన పాపములో పడిపోకుండా నన్ను ఆపు తండ్రి. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు నాయన. దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థించు. ఎందుకు పాపపు ఆలోచనలతో చిక్కుపోతావు? ఆత్మీయ జీవితంలో కొంతమంది బాగానే ఉంటారు, దుండుకలాగా ఉంటారన్నమాట. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం ఎదగలేరు, ఆత్మీయ జీవితంలో మాత్రం ఫలించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక కారణాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 3వ కారణం ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ప్రియులారా, ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుగారికంట నిద్ర పట్టట్లేదంట. రాజుగారికి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోవటానికి గల కారణం ఏమిటనంటే అతడు ఉపకారాన్ని మర్చిపోయాడు, అపకారాన్ని మాత్రమే మనసులో ఉంచుకున్నాడు. ఒక మనిషి నిద్ర పట్టట్లేదంటే కారణం మామూలుగా ఆలోచిస్తే 2 కారణాలు. ఒకటి, ఏదో సాధించాలి అనే ఆలోచనతో ఉన్న వ్యక్తికి నిద్ర పట్టకపోవచ్చు. కొంతమంది వారు చేసినటువంటి అపరాధాలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు చేసిన తప్పిదములు వాళ్ళని నిద్ర పట్టుకోకుండా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనము ఈ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాదులు పరిపాలన చేస్తున్నటువంటి రాజు పడుకుందామని పడుకుంటే నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే యూదులకి కీడు చేయాలన్న ఆలోచన తల్ల ఉంది అతడిలో. యూదులు అతడికి మేలు చేసిన ఆ ఉపకారాన్ని మర్చిపోయాడు. ఈ 2 కారణాలు బట్టి అతడికి నిద్ర పట్టట్లేదు. అప్పుడు రాత్రుల పూట నిద్ర పట్టకపోతే రాజ్యపు సమాచారపు గ్రంథాన్ని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పినప్పుడు తీసుకుని వచ్చి చదివితే అందులో ఏమని వ్రాయబడిందంటే ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి, ద్వారపాలకులైన బిగ్తాను, తెరసు అనే రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహేశ్వరసును ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూచారండి, రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడింది యూదుడైన మొర్దెకై. 2 వ్యక్తులు రాజును సంపాలన ఆలోచన చేస్తే అది గ్రహించి పసిగట్టి రాజుగారికి తీసుకొచ్చి చెప్పారు. ఆ 2 వ్యక్తుల్ని ఉరితి చంపేశారు. మరి ఇప్పుడు ఈయనకి ఏమైనా బహుమానం ఇవ్వాలి కదా, ఇవ్వలా. ఈ జాతి ప్రజలందరినీ కూడా చంపాలని చెప్పి హామాను అనేటువంటి వ్యక్తి కుట్రపంది రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారు తన ఆమోదాన్ని తెలిపేటట్లుగా చేసి యూదులందరిని చంపేమన్నారు. ఆ టైంలో మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. తన ప్రజలు
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపకారాన్ని మర్చిపోయి అపకారాన్ని మనస్సులో పెట్టుకుని ఉన్నటువంటి ఒక రాజుగారికి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎవరికైనా కీడు చేయాలనే ఆలోచనతో ఉంటే నిద్ర పట్టదు. 2, నీకు మేలు చేసినటువంటి వ్యక్తుల్ని నువ్వు మర్చిపోయినా నిద్ర పట్టదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమైన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవద్దు అంటాడు. దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఇంకొక మాట చెప్తాను, ఎవరైనా మనకి మేలు చేస్తే, ఎవరైనా మనకి సహాయం చేస్తే దానిని మరవకుండా మనము జ్ఞాపకించుకున్నట్లయితే దానిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎవరికైనా సహాయం చేస్తే అది మర్చిపోవాలంట. ఎవరైనా మనకి మేలు చేస్తే దాన్ని మనము జ్ఞాపకించుకోవాలంట. ఇప్పుడు రాజు మర్చిపోయినప్పుడు దేవుడు నిద్ర పట్టుకొని చేశాడు. అది చదివిన తర్వాత అర్థమైంది, మొర్దెకైకి ఏదైనా ఇప్పుడు మేలు చేయాలనే ఆలోచనతో రాజుగారు ఉన్నాడు. నీ జీవితంలో ఆలోచించు. దేవుని బిడ్డ, పరిశుద్ధ లేఖనములో మనం చూసినట్లయితే ఇంకొక మాట నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తానండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదువుకొని మనం ముగించుకుందాం. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. 20వ వచనం, అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే. దేవుని బిడ్డలారా, దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభువారు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా బాగు చేయమని అంటే వాళ్ళు బాగు చేయలేకపోయారు. ప్రభువారు వచ్చి ప్రభువారు వెంటనే ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, బాగుపడ్డాడు. వాళ్ళు ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, యేసు ప్రభువా, మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడుగుతున్నారు. దయ్యము వెళ్ళకపోవటానికి హేతువేమిటి అని అడుగుతుంటే ప్రభు అన్నాడు, 1 మీ అవిశ్వాసము, మీ అవిధేయత, మీకు ప్రార్థన లేని స్థితి. మీలో విశ్వాసము లేదు, మీలో విధేయత లేదు, మీలో ప్రార్థన లేదు, మీలో డాంబికం, మీలో అతిశయం, వీటిని బట్టే అది వెళ్ళలేదు అని ప్రభు చెప్పాడు. దేవుని సన్నిధానములో మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. దేవుడు మన ద్వారా అద్భుతం చేయాలంటే విశ్వాసము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కానీ అవిధేయత, అపనమ్మకము, దేవుని బిడ్డలారా, డాంబికం ఉంటే గనక దయ్యము ఒక్క అంగుళం కూడా కదిలి వెళ్ళదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడి మాటల ద్వారా మనం దీవించునుగాక. తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాతో మీరు ఇంతవరకు మాట్లాడినందుకే స్తుతిస్తూ ఉన్నాము. వాక్యానుసారమైన జీవితము దయచండి, బలపరచండి. మరొక పర్యాయము మీ సందుకు వచ్చే వరకు తోడుగుని మేలు చేసి అందరినీ కాపాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు నేను వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.